అవసరం ఉంది. కోటేశ్వరరావు గారు ఫినిషింగ్ ఏమండి సార్? మొత్తానికి రాజకీయాల ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. సో దీంట్లో ఓటర్ల చైతన్యం చాలా ముఖ్యం. సో ఎన్నికల ప్రక్రియ అనేది ఇప్పుడు తూతు మంత్రంగా జరుగుతోంది. సో నిజంగానే ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ఈ నిర్వహణ చేస్తున్న అధికారులు ఖచ్చితంగా కొంత మరి గవర్నమెంట్ కావచ్చు, తర్వాత ఆ వ్యవస్థ కొంత పాజిటివ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఫైనల్ ఏం చెప్తారు సార్? జూబ్లీ హిల్స్లో ఓటర్లకి మరొక అవకాశం అయితే వచ్చింది. ఎందుకంటే రోజు రోజుకు రాజకీయాలు డబ్బులు పెట్టుబడి పెట్టడం, వ్యాపారంగా చూడడం, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇందాక ఆయన చెప్పినట్టు మరి 1000 కోట్లు సంపాదించాలనే వ్యవస్థలో ఫైనల్ ఏం చెప్తారు సార్? పూర్ణచంద్రరావు గారు చెప్పింది 100కి 100 అక్షర సత్యం సార్. దాన్ని నేను ఇంకో విధంగా ఎట్లా చెప్తానంటే, పోలీసు వ్యవస్థ అయినా, రెవెన్యూ న్యాయ వ్యవస్థలైనా, మీడియా, ఇవన్నీ కూడా ఎవరు అధికారంలో ఉంటే, ఎవరు పాలకవర్గంగా ఉంటే వాళ్ళ కనుసన్నల్లో పనిచేసేటువంటివి తప్ప ప్రజల తరఫున లేకపోతే ప్రజల కోసం లేదా ప్రజాస్వామ్య రక్షణ కోసం పనిచేసేటువంటివి కాదు. అందుకనే మొత్తం మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడన్నా అసలు కొంతమంది లేరా అంటే కొంతమంది న్యాయమూర్తులు కావచ్చు, లేదా ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, లేదా ఇతర సిబ్బంది కావచ్చు, నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళందరి స్థితి ఎక్కడ ఉంది? వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడో పడేస్తున్నారు. వాళ్ళకి అసలు ఏ విధమైనటువంటి బాధ్యతలు కూడా అప్పగించకుండా అవసరమైతే మనం ఫ్రీగా వేతనం ఇచ్చి వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అందుకని ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఇప్పుడు ప్రత్యేకంగా జనం విచక్షణ ఏమిటి? విచక్షణ అంటే ఉన్నంతలో ఒక పార్టీ ఏమో మతాన్ని తీసుకొస్తుంది, ఒక పార్టీ ఏమో సెంటిమెంట్ తీసుకొస్తుంది, ఒక పార్టీ ఏమో మా గనక ఓటేయకపోయినట్లయితే మీకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల సంగతి చూస్తామని చెప్పేసి బెదిరిస్తుంది. మరి ఎవరికి వేయాలి? అందుకని నిజంగా ఇవన్నీ కనుక ఆలోచించుకున్నట్లయితే ఓటరు చుట్టూ మీకు ఓటు వేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నంతలో తక్కువ హానికరమైనటువంటి అభ్యర్థి చూసుకుని ఓటేయడం అనగా మరొక ప్రత్యామ్నాయం ఇప్పటికిప్పుడైతే లేదు. అందుకని అసలైనటువంటి ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచిస్తూనే ఈ ఓటు హక్కుని ఇప్పుడు ఎవరైతే కొన్ని రిప్రజెంట్ చేస్తున్నారో కొన్ని ప్రమాదకరమైనటువంటి భావజాలకి లేదా ఆ ప్రమాదకరమైనటువంటి భావజాలతో కుమ్మక్కయ్యేటువంటి శక్తులు ఇటువంటివన్నీ కూడా ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఓటు వేయాలనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోగలం. మిగిలినటువంటి విషయాల తర్వాత మీడియా కూడా పట్టించుకుంటుంది. ఓటర్లని చైతన్యం చేయడం గురించి లేదా సైద్ధాంతిక చర్చల గురించి ఇంకోటి గురించి అసలు ఎన్ని మీడియా సంస్థలు చర్చలు పెట్టుకున్నాయి చెప్పండి. ఒక విధానపరమైనటువంటి చర్చ పెడితే చూసేవాళ్ళు కూడా లేదు. అది విషాదకరం, అత్యంత విషాదకరం. అది ఆ నాయకుడు ఈ నాయకురాలు తిట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ గా చూసేటువంటి జనాలుగా తయారయ్యారు తప్ప విధానపరంగా చర్చించేటువంటిది ఇవ్వడలేదు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఇలాంటి దాన్ని అన్ని పార్టీలు కోరుకుంటాయి. ఎందుకంటే మత్తుమందులు పడేసి జనాన్ని అవతలు పడేస్తే మన పని మనం చేసుకోవచ్చు. అందువల్ల ఈ ఎన్నికలైనా కనీసం ఆ విధమైనటువంటి కొద్దిపాటి ఆలోచనతో అయినా ఓటర్లు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ నేను ఈ సందర్భంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.